श्रवणाय गुरुमहे समे कामान् कामकामाय मह्यम् देवायज्ञपतन्वता सन्तो अस्यादिराज्यं यत्परद्धविः समितकृता देवायज्ञं तन्वारावन्तं पुरुषं वसुं तं यज्ञं परिषप्रोक्षन्नो समकृतः शतमानं भवति शताय पुरुषस्य नेन्द्रियाय चेवेन्द्रिय प्रतिष्ठति स्वामिनामता कर्मागता खिसिद्धिरस्तु దాలారా ఫోటో తీసుకుని ఎలా దాలా అబ్బాయి మురళి గారని అమ్మా కొంచెం ఆశీర్వదించాలి మీరంతా సైకిల్ అమ్మా ఎవరో అబ్బాయి బాబు ఎప్పుడు మొన్నటిదే మీరు ఆ క్లాత్ ఇది కట్టారంటే మామూలుగా ఇంకా అలా మానలేదా ఊరికంటే నర్సపూర్ ఏది వెళ్ళమన్నారు వెళ్ళాలండి దీని పని మీద ఏదైనా వ్యాపారం పెట్టిద్దామని చెప్పావు సోడా కుట్లాంటిది పెట్టిద్దాం కంగారు పడక మనోధైర్యంగా ఉండని చెప్పి అమ్మా తప్పనిసరిగా సోడా కుట్లాంటిది పెట్టించి నువ్వు కూర్చుని వ్యాపారం చేసుకునేలాగా లైన్ చేస్తాను చెప్పాను మొన్న చెప్పాను కొంచెం ధైర్యంగా హ్యాపీగా ఉంటాం పర్లేదు అమ్మా చేద్దాం మరి ఏం చేద్దాం ఆటలు అయితే నీకు టైం సరే అమ్మా చెల్లి మర్చిపోకుండా మేడం గారు అక్కడ ఉండిపోయారా మేడం గారు అక్కడ ఉండిపోయారా అక్కడ ఉన్నా రామ్మోహన్ గారు అక్కడ ఉండిపోయిన ఉంటున్నారు ప్రసాద్ ఫోటో తీసుకుంటా బాయ్ నాకెందుకురా ఇది దండలు ఇవన్నీ ఖర్చులే మనకి రేపు పొద్దున ఓట్లు రేపు ఓట్లు అయ్యంతే ఇవన్నీ కూర్చో పక్కన నుంచి తొందరగా బాగున్నారా అమ్మా చెల్లి అందరూ ఎక్కడ ఉన్నారా అయ్యో పింఛన్ పెట్టారా మర్చిపోకండి అమ్మా అందరూ నిలబడదు ఇప్పుడు ఇది ఊరంతా ఈడే చూసుకుంటాడండి చాలా యాక్టివ్గా ఉంటాడు బాగున్నారా రజిత సోదరుడు అన్ని ఎలక్షన్లకి ముందు ఉంటాడు అమ్మా బాగున్నారా మర్చిపోకండి అమ్మా సైకిల్ గుర్తమ్మా ఎక్కువ మనం బాగా చేసేవారు సిపి వరకు అంతా వరుస తమిళనాడు అటు నుంచి వచ్చేవారు టెక్నీషియన్ ఎక్కువ మంచి సబ్జెక్ట్ ఉండేది అప్పుడు తమిళనాడేనా రమణమూర్తి గారి నియోజకవర్గం కనపడండి మీ పేజెస్ ఫాలో చేస్తున్నాం సార్ ఫేస్బుక్ పేజెస్ థ్యాంక్ యూ డెఫినెట్లీ విన్ అవుతారు సార్ థ్యాంక్ యూ ఇదో మా ప్రసాద్ గారు ఓకే రైట్ అమ్మా బాగున్నారా సైకిల్ గుర్తమ్మా మర్చిపోకండి అమ్మా సైకిల్ అమ్మా బాగున్నారా
మర్చిపోకుండా మరి అందరూ ఆశీర్వదించాలి. సైకిల్ గుర్తమ్మా మర్చిపోకుండా. హాయ్ బాగా చదువుకోండి అమ్మా. అలా ఉన్నారు. ఈ పథకాలన్నీ వస్తాయి మన ఇంటికి తప్పనిసరిగా చేస్తారు. సైకిల్ అమ్మా మర్చిపోకుండా. అమ్మా అమ్మా బాగున్నారా అమ్మా? మర్చిపోకండి అంతా అమ్మా. మర్చిపోకండి అమ్మా. అత్తయ్య గారా? ఇదిరా రండి రండి అమ్మ. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. ఏంటమ్మా ఈ రోజు ఇప్పుడు రోడ్డు మీద రోడ్డు అయితే చేద్దాం. బాగున్నారా? బాగున్నారా? జాగ్రత్త. మాకు మన పింఛన్ అది పెంచి మన ఇంటికి వస్తుంది. అవునా ఉన్నారు? తిరుగుతున్నారు అక్కడ తిరుగుతున్నారు. చాక్లెట్ ఇచ్చి ఊరుకోబెట్టారా? మర్చిపోకన్నా. కలుపుదాం కలుపుదాం. ఈసారి మనం చేద్దాం. ఈసారి మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనం చేసి పెడదాం. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా పాప కూడా హైదరాబాద్ అమ్మా బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. మాకు సైకిల్ కరెంట్ వేయించాలండి. నేను 4 ఓట్లు ఉన్నాయండి. మాకు బిల్డింగ్లు కట్టుకున్న కరెంట్ ఎక్కడ లేఅవుట్లేనా? చేద్దాం చేద్దాం. తప్పదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత మన పెద్ద పనులే ఉండవు. అవి చేంజ్ పెడదాం. అమ్మా బాగున్నారమ్మా? వెళ్ళి మర్చిపోకండి అమ్మా. ఎట్టండి బ్యాక్ అమ్మా. బాగున్నారా? రా పిల్లలు ఓకేనా? అందరూ సైకిల్ చేంజ్ చేయాలి. అందరూ అమ్మా నాన్నతోటి. రంగులేంటి వేళ హోలియా? వచ్చారు వచ్చారు. మా మామగారు వినపడుతుందా? ఇద్దరు కలిసి ఉంటే 2 కవర్ అవుతుంది. అవును. ఇక పెంచినది కూడా 4,000 రూపాయలకి పెంచి మన ఇంటికి తీసుకొస్తారమ్మా అందరికి. అమ్మా సైకిల్కి అమ్మా మామ సైకిల్ ఎవరికి ఫోన్ చేశారు కదా నర్సాపురం రూట్లో యాక్సిడెంట్ అయితే. నర్సాపురం లక్ష్మీ ఏరియాలో మొన్నమ్మా ఆఖరి ఇంటి వరకు వచ్చి అడుగుతా ఉన్నాం అమ్మా. చెప్పారు ఏంటో మనకి సమస్య. తగ్గుతుంది. నేను చూసుకుంటాను మీకు ఎందుకు అన్ని అమ్మా. అప్పుడు ఫోన్ చేసాం. అవునండి అవును. అది అప్పుడు కార్డులో పేరు తేడా ఉంటే మళ్ళీ సరి చేసి రాజమండ్రి అయితే లైన్ చేసి ఆరోగ్యశ్రీ కార్డు పేరుతో కూడా ఆధార్ కార్డులో ఇందులో చేద్దాలే. ఇప్పుడు రేపు పొద్దున కొంచెం పింఛను అవన్నీ కూడా పెట్టించి ఒక 5,000 రూపాయలు పింఛను వచ్చేలాగా ఇంకా ఏమేమి రావాలి అన్నీ మేము చేసి పెడతాంలేమ్మా. ధైర్యంగా ఉండండి. నేను చూస్తాను ఏమా. ధైర్యంగా ఉండు ఏమ్మా. ఆ రోజు ఫోన్ చేస్తే వెంటనే పేరు తేడా ఉందే ఆపరేషన్ ఇది అంటే మళ్ళీ నేను అన్ని లైన్ చేసి పెట్టాం. ఏ ఇబ్బంది లేదు. రేపు పొద్దున మళ్ళీ మనం గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నీకు అన్నీ చేసి పెడతాను అమ్మా. నువ్వే అదే పడు ధైర్యంగా ఉండి నీకు ఎందుకు నేను చూసుకుంటాం అమ్మా. చేద్దాం అదే చేద్దాం. రేపు గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు ఏం చేయాలని చూసి మళ్ళీ లైన్ చేసి పెడతాం. అదే చెప్పారు కుర్రోడికి అదే ధైర్యం చెప్తాం అమ్మా. చేద్దాం. కొంచెం నెల నెలకు 5,000 అది వచ్చేలాగా అన్నీ చేసి పెడతాం.
మనం ఉంటాం కదా మరి చూస్తా కొద్ది ధైర్యంగా ఉండే మనం ఫుల్గా ఉండాలి హ్యాపీగా హ్యాపీగా తినాలి హ్యాపీగా ఉండాలి మీటింగ్ అన్నాడు ఎక్కడ పెడతానికి వచ్చేసి వాడు నేను మళ్ళీ రేపు నేను చేసి పెడతాను కదా నీకు ఎందుకు నేను ఉన్నాను కదా ఎక్కడికంటే అక్కడికి వచ్చేసి వాడు పాప అమ్మా చూసుకో అందరూ చెప్పాలి జాగ్రత్త చెప్తున్నాను నేను ఏం పేరు పెట్టారు కొడుకు కీర్తియా రాడా అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మా బాగున్నారా మర్చిపోకండి ఎవరు లేరు ఒకసారి ఇలా చూడండి. అవునవును పాపం ఇబ్బందులు నేను చాలా నీరసంగా ఉంటున్నాను చేసి అది ఏం చేయాలో చూద్దాం రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీలాంటి వాళ్ళకి ఏం చేయాలో చూద్దాం అలాంటి వాళ్ళకే చేయాలి సార్. చాలా తప్పనిసరి పర్లేదు తప్ప లేదు లేదు ఎవరు లేనప్పుడు మన బాధ్యత తీసుకోవాలి తప్ప ఎలా ఉన్నారు డ్రైనేజ్ చెత్త మరి డ్రైనేజ్ అండి ఒకసారి పట్టించిన వాళ్ళు లేరన్నా ఎంత పెద్దది కట్టారండి ఎంత పెద్దది కట్టారండి ట్రైన్ మొత్తం దీంట్లో వస్తుంది ఎలా వెళ్తుందండి ఇది ఇలా ఏం చేద్దాం పైన ప్లేట్లో వేసి అదిలే ఓకే చేశారా అయ్యో చూడమ్మా జాగ్రత్త కొంచెం అలా ఓకే అమ్మా సైకిల్ గుర్తు మీరు చూసుకోవాలమ్మా జాగ్రత్తగా చెల్లి ఓకే అమ్మా ఓకే కొట్టేశారండి జాగ్రత్త మరి చెల్లి మర్చిపోకమ్మా అంతా ఎవరో అవుతాడా ఏం పేరు పెట్టారు ఇంకా పెట్టలేదా ఎన్నో నెలలేదు ఇప్పుడు ఆరా మైజారుకుంటా సార్ రండి ఆఫీస్ కాడికి సాయంత్రం మాటలు ఎప్పుడున్నా అమ్మా సైకిల్ గుర్తు పెంచినది కూడా 4,000 రూపాయలు పెంచి మీకు తీసుకొస్తారా మీ ఇంటికే పట్టుకొస్తారు 4,000 వస్తుంది సైకిల్ గుర్తు మన ఇంటికే వస్తుంది అమ్మా మా 30 ఏళ్ళు మా అప్పాలేరండి ఈ మధ్య చూస్తా కూర్చోండి మీరు కూర్చోండి కెమెరాలు తీసేయండి పర్లేదు 3,000 కెమెరాలు తీసేయండి 3,000 ఎలా ఉంటా మళ్ళీ వస్తామా చిన్నపిల్ల కదా కష్టం ఓకే అమ్మా మర్చిపోక మరి తమ్ముడు సైకిల్ అమ్మా బాగున్నారా బ్రదర్ ఏం చేస్తున్నారు కొంచెం మరి ఆశీర్వదించాలి మీరు అంతా అమ్మా కష్టపడి పని చేస్తున్నారు ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ గడప దగ్గర వచ్చి అడుగుతాను అమ్మా జ్యోతి గారు ఎలా ఉన్నారా మీ ఆశీర్వాదం పాలంతో బాగున్నాం పాప ఎప్పుడు గట్టిగా ఉంటారు ఆశీర్వదించాలి మీరు అందరికీ చెప్పి జాగ్రత్తగా ముందు పట్టి ఎలా చేశానో అంతే ఇప్పుడు కూడా. స్తోత్రం 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 అయినా నీకే వెళ్ళిన స్తోత్రాలు నా ప్రభా నీ ప్రియ బిడ్డ గురించి మరలా ప్రార్థన చేయించున్నాం నా తండ్రి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆయన మునుపటి 5 సంవత్సరాల్లోనూ బిడ్డను ఆశీర్వదించినందుకు వందనాలు నాయన ఎన్ని సైతాన్లు ఎన్ని అడ్డంకులు వచ్చినా బిడ్డని జయం చేస్తామని నమ్ముచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభు గ్లాస్ పార్టీని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ బిడ్డను మరలా నాయన ఇదిగో మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి అమ్మా చెల్లి ఆశీర్వదించాలి మరి మీరంతా అమ్మా ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరుంటారన్నా పోతే ప్లీజ్ అమ్మా బాగున్నారా అందరూ కొంచెం ఆశీర్వదించాలి కష్టపడే వాళ్ళను పొద్దు కొద్దిగా వచ్చాక ఈ అప్పులు అవ్వకుండా ఇల్లు అవి కొంచెం లైన్ చేద్దాం మీదే కనపడుతుంది తాటాకిల్లు అది చేసి పెడతాం అమ్మా మర్చిపోక ఎందుకంటే ఇప్పుడు అయితే ఈ ప్రభుత్వంలో సరిగ్గా బిల్లులు ఇవ్వట్లేదు అప్పులు పాలు అయిపోతూ ఉన్నారు ఇది మన ఎస్సీలో అయితే కనుక అదనంగా కూడా 50,000 ఇచ్చేవాళ్ళు ఇది వరకు మనం అంచేత మనం ఇంకా అదనంగా అమౌంట్ ఇచ్చి మీ ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేద్దాం అమ్మా మర్చిపోవాలమ్మా ప్లీజ్ అమ్మా చెల్లి నెక్స్ట్ రోడ్ పేరు
అయ్యో అమ్మా పెళ్ళి గురుగారు మాలు కూడా ఫ్రాక్చర్ అయిందా ఆగాలి అయితే జాగ్రత్త చూసుకోండి 2 నెలలు బాగున్నారా మీ పింఛను మళ్ళీ 4,000 చేసి మీ ఇంటికి వస్తుంది మళ్ళీ అమ్మా సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా రాలేదండి బాబా మాకు అప్పు చేసి కట్టామండి సంవత్సరం అయిందండి రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మోసం అర్థమైంది కదా మీకు మీటింగ్ కూడా వెళ్ళానండి కామరాన్ మీటింగ్ కి వెళ్ళి చెప్పానండి ఎంత లేదమ్మా వస్తుంది అన్నారు అంతే రాలేదు మీరంతా ఇప్పుడు ఎవరు ఎస్సీ మాలండి సార్ మరి ఏం చెప్తాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు బటన్ నొక్కాను అంటాడు బటన్ నొక్కాను అన్నాడు కరోనాలో సార్ ఈయనకి బయటకు గంటైతే మీకు మీ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తే ఏ గారి చేత మాట్లాడించి ఎక్కడ ఎక్కడ హాస్పిటల్ బెడ్లు లేక ఓకే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే మీకు ఫోన్ చేస్తే మీరే వచ్చి మీ పిఏ గారు ఫోన్ చేసి మాకు సెక్యూరిటీ కల్పించి మమ్మల్ని బాధ్యత తీసుకున్న వాళ్ళు మీరే సార్ నిజంగా మీరు రుణం ఎన్ని జన్మలు తీర్చుకోలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అవినీతి తగిన అవినీతి మళ్ళీ పుట్టవుట్ మరి తీయాలి మీరు కంపల్సరీ ఏందాలమ్మా ఇవన్నీ మనం ఎలా చేయాలంటే లైన్ చేసి పెడతాం అలాగే సార్ మంచిగా ఉన్నాం అంతా అంతా ఆశీర్వదించాలి ఇంకా బ్యాలెన్స్ పనులు ఏమన్నా ఎన్ని మనం చేసి పెడతాం ఏమా పింఛన్ కూడా మన ఇంటికి పట్టుకొచ్చిస్తారు 4,000 రూపాయలు ఏమా ఈ పథకాలన్నీ మనకు వస్తాయి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 3 సిలిండర్లు కొనుక్కోక్కర్లా 1,200 రూపాయలు పెట్టి మీకు ఫ్రీ ఆర్టీసీకి మహిళలు ఇదిగో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడు 1 2 3 4 5 6 ఉన్నారు మహిళలు ఇక్కడ మీ 6 టికెట్ అవసరం లేదు ఆర్టీసీ హ్యాపీగా ఎక్కి దిగొచ్చు మీరు ఫ్రీ టికెట్కి ఏమ్మా ఇది ఇందులో చూడండి ఆర్టీసీ బొమ్మ ఉందా చదివి చెప్పాలి మీరు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగొచ్చు సరదాగా ఓకేనా 18 ప్రతి ఆడపిల్లకి 18,000 అలాగే ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 వస్తుంది 2 చదువుకుంటే 30,000 3 చదువుకుంటే 40,000 ఇంట్లో ఇప్పుడు అయితే ఒకరికి ఇస్తున్నాడు 13,000 ఇప్పుడు అట్లా కాదు మనం 2 ఉంటే 30,000 ఇస్తాం ఓకేనా కట్టుకున్నారు కొంచెం ఆశీర్వదించండి అదంటే సర్టిఫికెట్ రాలేదు 40% రావాలి మరి పాప అయ్యో ఇక్కడేనా 1 year అవుతుందండి ముగ్గురు పిల్లలు చనిపోయారు సార్ చెరులో పడి చుట్టూరు కంచే ఇట్లేదండి మీరు విజయవాడ మూడో సంవత్సరం ఎవరు చూడలేదు ఎన్నిసార్లు అలా వచ్చేస్తుంది కదా అదే అప్పుడు మనం ఇదివరకు అనుకున్నాం ఇలా గవర్నమెంట్ మాత్రం ఏం చేయాలి దీన్ని లైన్ చేద్దాం ఏం చేయాలి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది చెరువు ఇది పంచాయతీ చెరువు పంచాయతీ అంటే కాపురం అలా వేస్ట్గా ఉంది అది మొత్తం దోమలను చచ్చిపోతున్నాను డ్రైన్ వాటర్ అయిపోయింది అదే దీనికి అవుట్లెట్ ఇన్లెట్ లేదా ఉంది సార్ నీళ్ళు చూద్దాం ఏం చేయాలి చూసి ఇప్పుడు అంటే ఇక ఎంత 40 రోజులు పడితే ఇవన్నీ క్లియర్ చేసి పెడతాం ఏమ్మా బాగున్నారమ్మా పొండున్నాడా వాలంటీర్ కొంచెం ఆశీర్వదించమ్మా కొంచెం జాగ్రత్తగా కష్టపడి చేసేవాళ్ళని ఇదివరకు పైప్ లైన్ అంటే పైప్ లైన్ డ్రైవ్ లైన్ చేసి రేపు కొద్దిగా రేపు చేసి పెడదాం అమ్మా మర్చిపోకమ్మా పింఛన్ కూడా 4,000 చేసి మన ఇంటికి వస్తుందమ్మా అమ్మా చెల్లి మీ అందరూ ఆశీర్వదించాలి అమ్మా ఇది చిన్న ఊరైనా కొంతమంది ఉన్నా సరే ఆ రోజు ఏ రోడ్డు అంటే రోడ్డు నీళ్ళు వాటర్ పైపులు అంటే పైపులు ఏదంటే చేసాం రేపు కూడా మనం వస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని రకాలు ఇంకా మీరు బ్యాలెన్స్ అన్ని చేసి పెడదాం ఏమ్మా ఏమా మర్చిపోకండి మమ్మీ డాడీ తోటి ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పి తాత మామకు చెప్పు మమ్మీ డాడీ గల్ఫ్లో ఉన్నారండి బాగున్నారా కొడుకుని లేపేసాం గురుగారు ఇదిగోండి ఈ ఇల్లుకి అమ్మా చెల్లి పని చేసేవాళ్ళం కదమ్మా కొంచెం కష్టపడేవాళ్ళం ప్లీజ్ మా అందరూ దయ ఉంచి కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా పని చేసేవాడిని అమ్మా పథకాలండి మనకు వస్తాయి ప్లీజ్ కొంచెం మేము చేసి పెట్టమ్మా ఓకే అమ్మా రైట్ ఓకే డబ్బులు లేకపోయినా పాప ఎంపీ గారిని పట్టుకుని 2 రోజులు అక్కడ దాకా ఉంటుంది ఇప్పుడే చెప్పారు 70-80 మీటర్లు ఉంటుందని ఈ చెరువు కూడా బతిమనండి ఈసారి అయిపోద్ది మీకు ఎందుకు
ముసలమ్మ కార్యక్రమం సంవత్సరం ఉంటుంది కదా చేంజ్ పెడతామ్మా నేను ఓకే బ్రదర్ కూర్చో ఏమైంది కాల్ ఏమైంది పడిపోయాడు జాగ్రత్త చిన్నోడు ఇదిగోండి సార్ చాలా రోజులు చూసి జాగ్రత్త ఆశీర్వాదం కోసం వచ్చామా కొంచెం ఆశీర్వదించండి ఏమ్మా గురుగారు కొంచెం అందరూ చెప్పండి అమ్మ కొంచెం కొంచెం కష్టపడే వాళ్ళు పని చేసేవాళ్ళం కదా ప్లీజ్ అమ్మా అమ్మా బాగున్నారా ఇంత కొంచెం ఆశీర్వదించాలమ్మా కష్టపడి పని చేసేవాళ్ళం బ్రదర్ థ్యాంక్ యూ అమ్మా పెళ్ళి బాగున్నారా చేసి పెట్టాలమ్మా జాగ్రత్త ఉన్నారా రేపు ఎమ్మెల్యే గారు వచ్చారు సైకిల్ గుర్తు కొట్టేది ఓకేనా ఓకేనా చెప్పి పథకాలన్నీ మనకు వస్తాయి చదివి చెప్పింది ఏంటి ఉన్నారా అమ్మా చెల్లి ఎక్కడ చేయించుకున్నారు ఆపరేషను రామిడి జర కంటే ఆపరేషన్ ఎన్ని రోజులు అయింది చుక్కలవరకు అయితే వేసుకున్నారు కళ్ళు వేసుకుంటే మానకండి మళ్ళీ ఇన్స్పెక్షన్ అదే ఎక్కడికి అక్కడ రాజమండ్రి అక్కడ చేయించారు ఇక్కడ అయితే లైన్స్ వైజ్ చేయింది కదా మరి అక్కడ అంటే ఫ్రీ అన్నారని మోసం పడిపోయి మరి ఫ్రీ అని మళ్ళీ డబ్బులు కావాలంటున్నారు ఆధార్ కార్డు ఆర్ఎస్రీ కార్డు తీసుకుని అయ్యో డబ్బులు తీసుకురమ్మన్నారు సరే వెళ్ళినప్పుడు ఆ నెంబర్ అది చెప్పు సరే ఫోన్ చేద్దాం ఎవరు ఏ హాస్పిటల్ అది ఏంటి రాజమండ్రి హాస్పిటల్ తెలియదు మరి వెళ్ళి చేయించారంటున్నారు మీరు చేయించుకొని వచ్చింది అడ్రస్లు అడుగుతున్నాను డబ్బులు అడిగారు వాళ్ళు కట్టించుకున్నారు ఏమన్నా కట్టించుకోలేదు పెట్టుకొస్తే మందులు గట్రా కళ్ళజోడు ఇస్తాను అంటే కళ్ళజోడు గట్ల అట్లా తీసుకుంటారులే మందులకి అదే మందులు మరి కళ్ళజోడు అవి చేస్తారు కొద్దిగా మరి చూసుకోవాలి ఆపరేషన్కి తీసుకోలేదండి ఈ కళ్ళజోడు అవి కావాలి కదా మరి వాళ్ళకి తప్పదులే ఇంకా 4,000 రమ్మని తప్పనిసరిగా మీరు అందరూ ఆశీర్వదించాలి అమ్మా మర్చిపోకుండా మాకు అంత కష్టపడి వాళ్ళం కదా పని చేసేవాళ్ళం మన బాగా కార్యకర్త ఎంత 4 నెలలు అవుతుందా పిల్లలు అది చెప్పారమ్మా ఇప్పుడే సారీ చూద్దాం రేపు మనం వచ్చాక అమ్మా ఎదుర్కొని అదే ఏదైనా కొద్దిగా చేంజ్ పెడతానమ్మా ఏదోటి మీకు ఆసరాలు చేసి పెడతాను అది పార్టీ కార్యకర్త మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి చేసి పెడతానమ్మా ధైర్యంగా ఉండమ్మా గురుగారు బాగున్నారా కొంచెం మరి జాగ్రత్త చూసి చేయాలి అమ్మా తమ్ముడు అమ్మా చెల్లి ఇక పని కట్టుకుని వచ్చామంటే మాటలు కదా ఒక ఇంటికి ఎంతో అమ్మా ఎవరు వస్తారు చెప్పి ఇంత దూరం ఒక ఇంటికి నీ గురించి పని కట్టుకుని వచ్చాం 100 ఓట్లు వేయించాలి మీరు మర్చిపోకమ్మా సైకిల్ గుర్తమ్మా ఇంత మిట్ట మధ్యాహ్నం వచ్చామంటే అర్థం చేసుకోవాలి అమ్మా కంపల్సరీ ఆచరించాలి మరి చేద్దాం ఈ లాక్ ఎక్స్టెండ్ చేయాలి చేసి పెడతారు మాది బాధ్యత నేను ఏంటంటే మీకు ఇద్దరు చెప్తానా ఓకే మర్చిపో బాగున్నారా అమ్మా బాగున్నారా అమ్మా కొంచెం మేము అందరూ ఆశీర్వదించాలి అమ్మా కష్టపడి పని చేసేవాళ్ళం కదా పింఛన్ అవి కూడా 4,000 చేసి మన ఇంటికి వస్తాయమ్మా ఓకే బాగున్నారు కదా ఓకే సార్ 3 గ్యాసులు కూడా ఫ్రీ మీకు తీసుకోవాలి చెప్పు నా బండి మొత్తం పోయిందండి అసలు ఏమి లేదు నాకు అసలు ఏమి లోన్లు గీలు ఇవ్వద్దు నాకు తిరగటానికి బండి కావాలి ఓకే నాది బాధ్యత నేను నా సొంతంగా ఫ్రీగా ఇస్తాను నేను బండి నాకు లోన్ కావాలి అవి కావాలని కాదు మన ఇద్దరు బండి నేను ఇస్తాను ఓకే జాగ్రత్త రాష్ట్రం ఉండే బాగున్నారా కొంచెం అంటే మీ అందరూ ఆశీర్వాదం తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఓకే అమ్మగారు బ్రదర్ సార్ నాది బాధ్యత అంటే మెయిన్ 2 SC BC అక్కడ మా కంపెనీ సార్ చేద్దాం వాటర్ ప్రాబ్లం సార్ మనకి వాటర్ది మాట్లాడాను అది డైరెక్ట్గా చాకౌట్ చేస్తాను అన్ని గ్రామాలకు సంబంధించి అది వాటర్ పైప్ లైన్ అన్ని లైన్ చేస్తాం మరి అన్ని గ్రామాలని మొన్న 54 లక్షలు శాంక్షన్ వేసేసారు అవును రావట్లేదు సార్
అంటే కనెక్షన్ అన్నీ కలిపి కొద్దిగా ఉన్నాయి, ఇంకా వర్క్స్ ఉన్నాయి. అవును సార్, ఇక్కడ బోరు చింతపూర్ దాంట్లో ఎంజిన్ అవుతుంది. చేద్దాం వాటర్ దగ్గర ప్రాబ్లం. ఇది కూడా 10 లక్షలు ఇచ్చి ముందు గ్రౌండ్లో వర్కౌట్ చేద్దాం. 10 లక్షలు ఇస్తాం, నాది బాధ్యత, సమస్య లేదు అమ్మా. తర్వాత పైన వేద్దాం. ముందు 10 లక్షలు అయితే కింద అవుతుంది. 10 లక్షలు వేసి పెట్టి బాధ్యత నాది. ఇది ఈ సంవత్సరంలోనే, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ కాదు. అలాగే సార్, 2024లోనే. 24 రండి ప్రసాద్. బాగున్నారా అమ్మా చెల్లి? ఆశీర్వించాలి మీరు అంతా కష్టపడి పని చేసే వాళ్ళం అమ్మా. కష్టపడి మరి మెట్ట మధ్యాహ్నం మీ ఇంటికి వచ్చి అడుగుతున్నట్టు మీ పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. మన మాస్టర్ గారి దగ్గర ఇది చెప్పక్కర్లేదు మీరు. థ్యాంక్ యూ అమ్మా. 100 ఓట్లు ఏం చేయాలి మాస్టర్ ఇదిగోమ్మా పంపి అమ్మ ఎలా ఉన్నారు చెల్లి? ఇది మేమంతా ఆశీర్వదించాలి, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇక మిట్ట మధ్యాహ్నం వచ్చి మీ ఇంటికి వచ్చి మీ గడపకు వచ్చి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాం అమ్మా. హాయ్ చూడాలి చేస్తున్నాం. బాగున్నారా? ఇది మేమందరం ఆశీర్వదించాలి. మర్చిపోకమ్మా, మర్చిపోకమ్మా. చెప్పారు మళ్ళీ ఏం చెప్పాను. మన గవర్నమెంట్ లేకపోవడం ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. రేపు మంది వచ్చింది మన గవర్నమెంట్. మీకు చక్కనైన మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు మీకు వచ్చే మంచి నీళ్ళు కల్లా వేసుకుంటాక మొక్కలకు నీళ్ళు వేసుకుంటాక పని చేస్తుంది తప్ప తాగడానికి పని లేదు. కదా. మీకెందుకు ఒక 40 రోజులు ఆగండి, 40 రోజులు ఆగండి. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నేనే మీ దగ్గర మంచినీళ్ళు తాగేలాగా ఏర్పాటు చేస్తాను. పని అది ఈ మందు కూడా అయిపోతుంది. నెంబర్ 1 వచ్చేది వాటర్ మనకి ఏమా. మంచినీళ్ళు నెంబర్ 1 నీళ్ళు నిచ్చి బాధ్యత అక్కడ. అలాగే కమ్యూనిటీ వాళ్ళు కడతామని చెప్పాను అక్కడ రామాలయం దగ్గర. అది అది ఎందుకు 10 లక్షలు చెప్పారమ్మా అన్నీ నేను చెప్పారు. మంచినీళ్ళు మీకు రామాలయం అని నేను చెప్పానండి. ఇది నేను చూసుకుంటా. మీకు పెట్టాను, ఇది స్కీమ్లో పెట్టాను. నాది బాధ్యత. నేను మళ్ళీ రేపు జూలై ఆగస్టు నెలలో ఇక్కడికి వస్తాను. వచ్చినట్టే నేను మీకు చేసి పెడతాను. మీది బాధ్యత, నాది బాధ్యత అమ్మా. నేను చేసి వేసారు వేసి తీసాను వేసారు ఎంపీటీసారు అమ్మా. అయ్యో అందరికి చెప్పి జాగ్రత్తగా చేయించండి అమ్మా. మీదంతా ఓ మాట మీద ఉంచండి. నేను కూడా రామాలయం, ఆ కమ్యూనిటీ హాలు, ఆ వాటరు, ఆ 3 నేను చూస్తా ఏమ్మా. ఎన్ని మన బాధ్యత అందరికీ చెప్పండి. ఆగండి ఎక్కడ అమ్మా చెల్లి మర్చిపోకమ్మా. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి, మీకే వస్తాయి. నెలకు 1500 మీ అకౌంట్లో పడతాయి. చెప్పాను వాటర్ ఇదిగా పెట్టాం కదా. నెంబర్ 1 నీళ్ళు మీకు ఇప్పించే బాధ్యత నాది ఏమ్మా. నాదే బాధ్యత అమ్మా. నేను చూస్తాను. ఆ గుడిని కమ్యూనిటీ వాళ్ళు అన్ని లైన్ చేసి నీట్గా చేంజ్ పెడదాం. మీరు అంతా అలా ఉండండి. మా మాట మీద నేను చేంజ్ బాధ్యత నాది. మీరు అందరూ మాట మీద తిన్నానండి. ఆ గుడికి కమ్యూనిటీ వాళ్ళు వాటర్ నాది బాధ్యత. ఈ 24లో చేస్తాం. మళ్ళీ ఎప్పుడో అమ్మంతా ఆశీర్వదించాలి. మనం కూడా పెట్టుకున్నాం. మనకి ఏం లేదు, వాటర్ ప్రాబ్లం ఒకటి, కమ్యూనిటీ హాల్ ఒకటి, రెండు నాది బాధ్యత. నేను చేంజ్ పెడతాను. కమ్యూనిటీ హాల్ కూడా 10 లక్షలు ఇస్తాను చెప్పి పెట్టు. ధనం పెట్టి పెట్టుకున్నాను. లేరండి అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా, ఆశీర్వదించాలి.
ఉందా మర్చిపోకండి చెప్పారమ్మా అన్ని చెప్పారు మాది బండి అక్కడ కూడా చెప్పాను అమ్మా కమ్యూనిటీ హాల్ ఒకటి వాటర్ ఒకటి అన్ని చేసి పెడతాం ఈ పథకాలన్నీ వస్తాయి మీకు బీసీలు 50 సంవత్సరాలకి పింఛను అమ్మా పెన్షన్ 50 సంవత్సరాలు 60 వరకు ఆకులేదు బీసీలు ఓకేనా సైకిల్ గుర్తు చూద్దాం మీ పథకాలన్నీ వస్తాయి మరి అమ్మా చేద్దాం ఇంకాగే ఇటు మీరు అటు నుంచి అంటే అందరూ ఆశీర్వాదం అమ్మా బాగున్నారా అందరూ చెప్పండి అమ్మ కొంచెం ఇవన్నీ మనకి పథకాలన్నీ మన ఇంటికి వస్తాయమ్మా సిమెంట్ రోడ్డు మళ్ళీ ఇక్కడ కావాలని మధ్యలో ఏం చేయనప్పుడు తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు కింద మార్చాం మీ గురించి పెన్షన్ రావట్లేదు సార్ పెన్షన్ రావట్లేదు సార్ ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదండి ఆధార్ కార్డు ఎక్కడికో పారిపోతే మొన్న అప్పుడు అంటే చాలా ఏమైంది ఏం ప్రాబ్లం చిన్నప్పటి నుంచి మామూలుగా మాట్లేదండి చక్కెర వేసుకోండి చక్కెర ఉండాలి మన ఇంటికి పెడదామా గోడకేమో అంటే గ్లాస్ కాకుండా గోడకేమో పర్లేదు మనకు మాకందరికీ టీడీపీ ఆఫీస్ ఇద్దండి నేను ఇందాకన్నా ఎన్ని మనోళ్ళు ఇల్లే కదా వెళ్ళడం ఎందుకన్నా అబ్బాయి కంపల్సరీ వెళ్ళాలన్నాను అమ్మా బాగున్నారా ఎంత వస్తుందమ్మా చూద్దాం జాగ్రత్త ఇంకా ఏం తెలియదు మీరే పెట్టి మీరే చూస్తారు తీసుకొచ్చారా జాగ్రత్త ఓకే అమ్మా ఓకే ఏం పేరు హాయ్ చెప్పు మణికంఠ మణికంఠ ఏం పేరు నీ పేరు మణికంఠ ఓకే బాయ్ బాయ్ నమస్తే నమస్తే బాగున్నారా ఎలా ఉందండి ఆరోగ్యం జనసేన భారతీయ వ్యానమూడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అప్లై చేసుకోండి మీరు అప్లై చేయండి ఇంకా మామగారు జాగ్రత్త కూర్చోండి కూర్చోమ్మా కూర్చో పర్లేదు ఓకే 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 బాగున్నారమ్మా అంతా దెబ్బ వెళ్ళిందండి దానికి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఏదో కావాలంటున్నారు కదా ఎక్కడ చేయించుకుంటారు ఏమండి నాకు తెలియదు మరి హాస్పిటల్కి వెళ్ళండి మరి ఇది లేదండి ఓట్లేదండి గల్ఫ్లో ఉన్నారా రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డులో లేదండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది ఆర్ఎస్సీ కార్డు లేదా ఒకవేళ ఆపరేషన్ వెళ్తే మేము ఎంఆర్ఓతో చెప్పి ఇప్పిద్దాం ఇబ్బంది ఇప్పుడు ఏదైనా అర్జెంట్ అయితే నాకు చెప్పండి ఎంఆర్ఓతో చెప్పి చేయిస్తాను నేను కార్డుకి చేయించుకోవాలైతే మనం వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని చేయించవచ్చు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఇస్తాడో లేదో చూడాలి ఇప్పుడు ఎలక్షన్స్ కదమ్మా చూడాలి చేద్దాం
హైదరాబాద్ లో కూడా మేము 50 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు అక్కడ వేసి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాం. చాలా సంతోషం. తెలుగుదేశానికేనండి ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మిమ్మల్ని టీవీలో చూస్తున్నాం, మిమ్మల్ని టీవీలో చూస్తున్నాం. సిమెంట్ డ్రైన్ రేపు మళ్ళీ మనం వస్తాం, చేసి పెడతాం అమ్మా. ఈ పథకాలన్నీ మన ఇంటికి వస్తాయని చెప్పండి. లీడర్షిప్ అంతా మీరే చూసుకోవాలి అంత. ఓకే, చేస్తామ్మా. పెంచిన కూడా 4000 పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. మన వల్ల కూడా కాదు. నక్కలు తెప్పండి, అది నక్కలు తెప్ప. ఇప్పుడు మన స్థలం ఇవ్వాలంటే వడ్లవానిపాలెం ఉంది, ఈ వడ్లవానిపాలెంలో ఇస్తే మీరు ఇక్కడ కట్టుకోగలుగుతారు, లేదా కాపురలు ఇస్తే మీరు కట్టుకోగలుగుతారు. ఎక్కడో శివదేని చెక్కాలి 20 కిలోమీటర్ల దూరంలో నక్కలు తెప్ప. చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చాము కానీ అక్కడికి వెళ్ళలేరు అంటున్నాను, పని చేసుకోలేరు. అది నేను చూశాను, అది నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాం దాని మీద. 20 సంవత్సరాలు మనం కట్టలేమంటే ఇంత పేకల లోతు నీళ్ళలో ఉంటుంది. వీళ్ళకి ఇచ్చిన సెంటు పట్టున పూడ్చుకోవాలంటేనే 5 లక్షలు అవుద్ది. 5 లక్షలు ఇటు పూడ్చుకుని మళ్ళీ 10 లక్షలు ఇటు ఇల్లు కట్టుకుంటే రాత్రి 8 అయితే పిల్లలు ఇప్పుడు ఏ స్కూల్ నుంచి రావాలంటే అక్కడికి వస్తారు, అక్కడ సెకెట్లు. అది మోసం దాగా చేశారమ్మా. మేము కరెక్ట్ పొద్దున వచ్చి ఫైట్ చేస్తున్నాం మీ గురించి. చేద్దాలే మళ్ళీ ఏం చేద్దాలే. ఈ అమ్మాయికేమో సంవత్సరానికి 18,000, నెలకు 1500 అకౌంట్లో పడుతుంది మీకు. ఇప్పుడు పడుతుందా? అప్పుడు మరి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నెలకు 1500 పడుద్ది. ఇప్పుడు సంవత్సరానికి 18,000 మీకు వస్తుంది. మీ 3 పిల్లలకి 3 15 45,000 వస్తుంది అమ్మా. వాళ్ళకి 45, నీకు 18, ఎంత అయింది? 55, 8, 63,000 అయింది. మీకు 63,000 మీ ఇద్దరు, మీకు పిల్లలకి మీకు 63,000. ఓకేనా? నీకు 4,000 అమ్మా, 4,000 నెలకు 4,000 ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాను. స్కూల్ చేయించే ముందు ఆ అమ్మాయి ఫంక్షన్ కి ఎమ్మెల్యే అవ్వకముందు వచ్చారు మీరు. 2013 అండి మా అమ్మాయి ఫంక్షన్ మీరే ఫస్ట్ వచ్చారు. ఈ గురించి మళ్ళీ వచ్చాను పెడుతున్నాం. కార్మికులు 50 సంవత్సరాలకే పింఛను కట్టు ఉంటుంది. 50 సంవత్సరాలకే పింఛను మీకు. ఇక కార్డు అవసరంలా, డైరెక్ట్గా బీసీకి ఇచ్చేస్తారు. అవునవునమ్మా, అది చెప్పారమ్మా. అంటే మనం గవర్నమెంట్ ఉంటే కంటిన్యూ చేసుకుంటాం. ఇప్పుడు వరకు మనం మెయిన్ రోడ్ అన్నీ వేసాం. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కూడా అయిపోయింది మనం ఉంటేని ఏమ్మా, మెయిన్ బ్రిడ్జి పెద్దగాలకి. అలాగే పెద్ద డ్రైన్ కూడా అవును మన గవర్నమెంట్ రావడం వల్ల ఆగిపోయింది. పొద్దున మన గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా. డ్రైన్స్, మీరు చెప్పిన వాటర్, మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్. ఇప్పుడు పాలకులు వెళ్ళాలంటే అక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ ఉంటే మీకు హ్యాపీ కదా, డైరెక్ట్కి వెళ్ళిపోతారు కదా వాటిలో ఉండాలి. ఇవన్నీ చేయించి పెడతాను, నాది బాధ్యత. మీరు కాకపోతే అందరికీ చెప్పి చేయించండి. కమ్యూనిటీ వాళ్ళు కూడా నాకు చెప్పారు, మన వాళ్ళు నేను డబ్బులు ఇస్తాను 10 లక్షలు, ఇబ్బంది ఏమి లేదు ఏమో మన ప్రభుత్వం. ఏమో మర్చిపోకండి. అదే ఆ వాటర్ అదే ఇందులో పెట్టానమ్మా, చెప్పాను, మంచిగా చెప్పాను. నాది బాధ్యత. మీరు కొంచెం మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించిన తర్వాత ఇవన్నీ నేను బాధ్యత పడతాను. నేను నా తిప్పలు నేను పడి మీకు అన్నీ మీరు చెప్పినవన్నీ చేయించి పెడతాను నేను. మరి కొంచెం మరి ఆశీర్వదించాలి మమ్మల్ని. అలా కదండి, మా మనసులో ఉందండి, పైకి చెప్పుకుంటుంది దేనికి చెప్పండి. అది మా మనసులో ఉందండి. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్తగా మీరు చేస్తున్న మేలేంటో, మీరు చేసే పద్ధతి ఏంటో అన్నీ గమనిస్తున్నాను అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయంలోనే తిరుగుతున్నాను. కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా డేరుగా నేను చెప్పగలను. మాకు నచ్చిన ఎమ్మెల్యే ప్రభుత్వం మీ చేతిలో లేకపోయినా మీరు చేసే సేవ ఏంటో అనేది మేము పూర్తిగా గమనిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అయ్యా. అలాగనే ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. లేకపోతే కొంచెం అందరికీ చెప్పి ఇక పొద్దున్న లేతే సాయంత్రం వరకు మీలాంటి వాళ్ళు సేవ చేయడమే నా పని ఏమ్మా. ఏసీ రూములు, ఏసీ కార్లు తిరగడం కాదు, సైకిల్ వేసుకుని వస్తాం, మోటార్ సైకిల్ మీద వస్తాం. మీలాంటి పేదవాళ్ళ దగ్గరే ఉంటాను ఇప్పుడు కూడా. లేదండి, మీ మనిషిని, మీ సేవకుడిని, మీ దాసుడిని మర్చిపోకండి అమ్మా. ఓకే ఓకే ఓకేనండి. మరి ఇది కూడా లైన్ చేసి పెడదాం అమ్మ తర్వాత ఏమ్మా, లైన్ చేసి పెడదాం. మళ్ళీ చిన్న బిల్డింగ్ లాంటిది ఏదైనా వేసుకుంటాం. మీరు ఇచ్చిన ఆశీర్వాదమే నాకు ఈ రోజు జున్నూరులో బిల్డింగ్ కట్టాను. ఓకే, వెరీ గుడ్. మీరందరూ ఇచ్చిన అంటే విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ తెలుసు, బిల్డింగ్ కట్టానండి. సంతోషం, హ్యాపీ. మీ అందరూ జాగ్రత్త చేసి పెట్టాలంతా. రామారావు, మీ ఆవిడే సమస్య సారా చెప్పాం, పెన్షన్ రావట్లేదండి. అవసరం మీ ఆవిడకని రాయంతాం. ఓకే అమ్మా, సైకిల్ గుర్తు సార్ రండి ఆఫీస్ కాడికి సాయంత్రం మాటలు ఎప్పుడున్నా అమ్మా. సైకిల్ గుర్తు
ఈ పింఛనది కూడా 4,000 రూపాయలు పెంచి మీకు తీసుకొస్తారు, మీ ఇంటికే పట్టుకొస్తారు. 4,000 వస్తుంది సైకిల్ గుర్తు, మన ఇంటికే వస్తుంది. అమ్మా చెల్లి ఆశీర్వదించాలి మరి మీరంతా అమ్మా, ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరుంటారన్నా. పోతే ప్లీజ్. మా 30 ఏళ్ళు మా పాలేరండి. చూస్తా కూర్చోండి, మీరు కూర్చోండి. కెమెరాలు తీసేయండి. 3,000 కెమెరాలు తీసేయండి. 3,000 ఎలా ఉంటా మళ్ళీ వస్తాను. మర్చిపోవన్నమ్మా ప్లీజ్ అమ్మా చెల్లి. నెక్స్ట్ రోడ్ పేరు అమ్మా చెల్లి గురుగారు మాలు కూడా ఫ్రాక్చర్ అయిందా? ఆగాలైతే జాగ్రత్త మీరు చూసుకోవాలమ్మా జాగ్రత్తగా చెల్లి. ఓకే అమ్మా బాగున్నారా? అందరూ కొంచెం ఆశీర్వదించాలి, కష్టపడేవాళ్ళం. పొద్దు కొద్ది వచ్చాక ఈ అప్పులు అవ్వకుండా ఇల్లు అవి కొంచెం లైన్ చేద్దాం. మీదే కనపడుతుంది తాటాకిల్లేది, వచ్చేసి పెడదాం అమ్మా. మర్చిపోక, ఎందుకంటే ఇప్పుడు అయితే ఈ ప్రభుత్వంలో సరిగ్గా బిల్లులు ఇవ్వట్లేదు, అప్పులు పాలు అయిపోతూ ఉన్నారు. ఇది మన ఎస్సీలో అయితే కనుక అదనంగా కూడా 50,000 ఇచ్చేవాళ్ళు ఇది వరకు. మనం అందుచేత మనం ఇంకా అదనంగా అమౌంట్ ఇచ్చి మీ ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేద్దాం అమ్మా. బాగున్నారా? మర్చిపోకండి అమ్మా, మర్చిపోకండి అమ్మా. అమ్మా బాగున్నారా? మీ అందరూ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఇప్పుడే చూస్తాను అక్కడికి తాటాకిలు కనపడతా ఉన్నాయి. అలా తాటాకు కొట్టేవాడు లేడు, దాన్ని మడతొక్కేవాడు లేడు, తాటాకు కుట్టేవాడు కూడా లేడు. అంత శ్రమ అవుతుంది ఇప్పుడు. అందుకే రేపు పొద్దున మనం వచ్చాక అప్పులు పాలు అవ్వకుండా, ఎందుకంటే ఇది వరకు మన ప్రభుత్వంలో ఎస్సీలు అయితే కనుక అదనంగా ఇచ్చేవాళ్ళు 50,000. ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. మళ్ళీ రేపు మనం వచ్చి అదనంగా డబ్బులు ఇచ్చి మీకు అప్పులు అవ్వకుండా జాగ్రత్త కటింగ్ చేద్దాం ఇల్లు ఏమ్మా, ఎస్సీలు కాబట్టి. అమ్మా ఏం చదువుతున్నావు? మరి చదువుకున్నావు, అన్ని పథకాలు చదివి చెప్పాలి అందరికీ అమ్మా. చూద్దాం కొంచెం జాగ్రత్తగా, రేపు గవర్నమెంట్ వస్తుంది కాబట్టి. ముందు వాడచ్చు కదా, రికవర్ అయింది. అక్కడ రమ్మన్నా సార్, అతను ఇస్తే సార్ లైన్ చేద్దామమ్మా, పర్లేదు జాగ్రత్త. నేను చూద్దాం ఇంకంతా మనకు దర్శనం అయిపోతే కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది కాబట్టి ఏదో హెల్ప్ చేసి పెడతాం అమ్మా. నేను చూస్తాను, జాగ్రత్త ధైర్యంగా ఉన్నాము. మన వాళ్ళకి చెప్పు ఏం చేయకండి. అయ్యో బాగా గడ్డి తేలింది మొత్తం. అదృష్టం తలకన్నా దీని మీద ఆంచిన ఉంటున్నాం. అదే పోలేదు అదృష్టం, ఏ తలకి ఇట్లకి వెళ్తే ఇబ్బంది. జాగ్రత్త మరి అమ్మా, కష్టపడి చేసేవాళ్ళం అమ్మా, పని చేసేవాళ్ళం ప్లీజ్. బాగున్నారా? మర్చిపో మీరు ఎక్కడుంటారు? మరి వాల్మర్ అన్నారండి. మరి మందుకు వచ్చాను బ్యాంక్ కాడికి, అప్పుడులో చేను ఉడిచిపోయాను. అప్పుడు ఉడిచేవారా? చేను ఉడుతున్నారు ఇప్పుడు? మానేసారా? ఏం పేరు మీ పేరు? అలా కాదండి, మీరు మామూలు బాగా ప్రభుత్వం వ్యవసాయాలు ఎవరు చేయగలరు సార్? చూద్దాం ఏదైనా అవసరం ఉంటే. లేదు ఏం పర్లేదు, మళ్ళీ చేద్దాం. లేదు నేనేం చేద్దాలే, అదే అదే తెచ్చా బెలవాడు తప్పలేదు, మంచివాడు మా తండ్రులేదు ఏమా. ఏమైనా అందరూ పడిపోతున్నారండి మీ ఊర్లో ఎక్కువ బయట? ఎక్కడ పడిపోయావు? ఇంటి దగ్గర ఎక్కడ ఏం చేయరు మళ్ళీ కట్టు? జనతా హాస్పిటల్లో మిథున్ గారు అయింది, నేనేమో కార్తీక్, డాక్టర్ గారు కార్తీక్ బాగా చేస్తారులే. చెప్పండి సార్, ఎమ్మెల్యే గారు తాలూకా మంచిగా మన ఫ్రెండే బాగా చేస్తామ్మా. కొద్దిగా మరి ఖాళీగా ఉంటాయి కాబట్టి అన్ని చదివి అందరికీ చెప్పండి. అమ్మా బాగున్నారా? కొంచెం అంత ఆశ్చర్యం. ఎలా ఉన్నారు?
సైకిల్ గుర్తు మర్చిపోక మరి. పింఛన్ కూడా నీకు 4000 పెంచి మన ఇంటికి వస్తుంది అమ్మా, మర్చిపోకమ్మా. ఓకే సార్, బాగున్నారా? కొంచెం ఆశీర్వదించాలి మరి. మీకోసం ఎప్పుడు పరిదీపించే వ్యక్తులు అమ్మా. ఒక క్రిస్మస్ అన్న ఇవన్నీ ఎంత బాగా చేస్తాం. ఈరోజు రాజకీయం కాదు కదా, ఎప్పుడు చూడండి అమ్మా. చెల్లి మరి ఇంకెందుకంటే కష్టపడే మనుషులు మనకు ఉండరు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమ్మా చెల్లి, మీకు ఎప్పుడు పిలిస్తే పలికే మనుషులు, రాత్రి అయినా అపరాత్రి అయినా మీ కష్టాల్లో భాగం పంచుకునే వాళ్ళం అమ్మా. ఇంకెంత అంటే ఇంకేం తిరుగుతుంది చెప్పు. ఏసీ కార్లు ఏసీ రూమ్లు ఉండేవాళ్ళం కాదు, సైకిల్ మీద తిరిగేవాళ్ళం. కాపాడుకోవాలి మాలాంటి వాళ్ళు మీరు కొంచెం ఓకే అమ్మా. మర్చిపోకండి అమ్మా. సైకిల్ గుర్తు మీ పెంచిన 4000 పెంచి మళ్ళీ మన ఇంటికి వస్తుంది. పెళ్ళి ఇది పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. నీకు కూడా నెలకు 1500 నీ అకౌంట్లో పడుతుంది. ప్రతి నెల మీ అకౌంట్లో పడుతుంది 1500 అమ్మా. ఇప్పుడు రావట్లేదు కదా, రేపు వస్తుంది మన గవర్నమెంట్ నీకు 1500 నెలకి అమ్మా. ఓకే, ఏమో 4000 రూపాయలు ఇంటికే పెంచింది. ఏం చేస్తున్నారా? ఆశీర్వదించాలి మరి మీరంతా. కష్టపడి పని చేయ అమ్మా. చెల్లి కష్టపడి పని చేసేవాళ్ళం అమ్మా. మీరు ఎక్కడన్నా వస్తారు మరి, కొంచెం ఆశీర్వదించాలమ్మా. పని చేసేవాళ్ళం కదా, కష్టపడేవాళ్ళం అమ్మా. పని చేసి చేద్దాం. నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందులో కూడా పెట్టాను చూసుకోండి. ఇందులో ఇదిగో వాటర్ మన పథకాల్లో పెట్టి అదే ఈ పథకాల్లో ఉంది చూడండి. మీకు ఇచ్చిన దాంట్లో మీద మీ ఇంటింటికి కూడా మంచినీరు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే పెట్టాము ఇందులో ఏమ్మా. మీకు ఏ ఇబ్బంది లేదు, మాది బాధ్యత. ఇదిగో షూరిటీ, బాబు షూరిటీ, మీ భవిష్యత్తు గ్యారంటీ అనమాట. అందులో ఇది ఉంది మీకు వస్తుంది ఏమ్మా. ఆ పొయ్యిల బాధ కూడా ఉండదు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు మీకు. 1200 రూపాయలు కొనుక్కోకర్లా, ఫ్రీగా మన ఇంటికి వస్తాయి 3 సిలిండర్లు. ఓకేనమ్మా. పింఛను కూడా పెంచి 4000 చేసి మన ఇంటికి వస్తుంది. 4000 బాగున్నామ్మా. మర్చిపోకండి మరి, అంతా కష్టపడేవాళ్ళం కదమ్మా. అన్ని చదివి చెప్పండి పథకాలన్నీ అమ్మా. చెల్లి నువ్వు చూసుకోమ్మా జాగ్రత్తగా, అంతా కొంచెం కష్టపడేవాళ్ళం కదా. అవును ఓకే సార్. గురుగారికి జాగ్రత్తగా అందరూ ఓకేనా. కొనే పరిస్థితి జగన్ గారికి లేదు. ఇవాళ ఏదో కుట్రల ద్వారా లేకపోతే డబ్బుల ద్వారా నువ్వు గెలవాలనుకుంటున్నావు, గెలిచే పరిస్థితి లేదు. దౌర్జన్యాలు ప్రతిపక్షాల మీద ఇవన్నీ చేస్తాం. ఏదేమైనా జగన్ గారికి కనీసం 10 సీట్లు రాకపోకుండా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ భారీ మెజార్టీతో రామారావు గారు గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకరిస్తానని మా జనం అంతా కోరుకుంటున్నారు. మా కార్యకర్తలు కూడా ఒక మనోధైర్యాన్ని కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉంది. దానికి మేము అందరం కూడా ఈ నెల 15 రోజులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి మా శ్రేయబులస్ అందరూ కూడా పార్టీకి ఏడడం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. అమ్మా బాగున్నారా? కార్యకర్తని మరణించారండి. రామారావు గారి భార్య ఎలా ఉన్నావు? బాగున్నామ్మా. ఎలా ఉన్నారు? రామారావు రెండు ఎరదీసేవాడు. జాగ్రత్త అమ్మా. పింఛన్ అన్ని కూడా పెంచి మన ఇంటికి వస్తాయి. అన్ని 4000 రూపాయలు పెంచి మన ఇంటికి ఇస్తాం. అందరికి చెప్పండి మరి ఫ్యామిలీ అండి, మర్చిపోకండి. సరే. మనం చెప్పా కలెక్టర్ గారితో కూడా ఇంక రేపు ఎంతలే 40 రోజులు అది చేంజ్ పెడతావాలి. అప్పుడు లెటర్ పెట్టి ఉంచాం కదా. అంతే మనం చేసిన తప్ప ఇంకేం లేదు కదా. ఇంకేది ప్రభుత్వం చేయదు. రేపు పొద్దున మళ్ళీ మనం వచ్చాక వీళ్ళు ఎవరంట అటు కౌలు రైతు చేస్తారు కానీ వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోరు. మన గవర్నమెంట్ ఉంటే ఏదైనా కొంచెం చేసి పెడదాం. గవర్నమెంట్ నుంచి కూడా చేసి పెడదాం. నేను చెప్పాను మొన్న వచ్చినప్పుడు చెప్పాను. నేను చేద్దాం రేపు ఎంతో కొంత మన గవర్నమెంట్ వచ్చాక నేను ఏదో రకంగా చూసి చేసి పెడతాను. మరి ఇచ్చాను కదా నేను ఇచ్చాను. గవర్నమెంట్ లేదు కదా మరి. కలెక్టర్ పెట్టి గవర్నమెంట్ ఏంటి అలా చేయరండి. ఎందుకంటే ఇది నేను చేసి పెంచినా అన్ని నేను చేసి పెడతాను. ఇంకెంత 40 రోజులు అమ్మా. 40 రోజులు అమ్మా. లే మన టైంలో వచ్చేది అదే మరి. మన గవర్నమెంట్లో అయితే 4 రోజులు ఇచ్చేసేవాళ్ళం. వీళ్ళు 6 నెలలు 8 నెలలు సంవత్సరం పడుతుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి రాని వాళ్ళు కూడా ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు. అన్ని బాధలు. అందుకని మేము కూడా పోరాడేది మీకోసమే. ఇప్పుడు నాకు ఓట్లేసి గెలిపించమన్నది నా కోసం కాదు, మీలాంటి వాళ్ళకి న్యాయం చేయడం కోసం అంతే అమ్మా. మనం చేసి పెడతామమ్మా, ఇబ్బంది లేదు. బలివరే అతను ఆత్మశాంతి కోసమైనా ఏదో మన గవర్నమెంట్ వచ్చాక ఎంతో కొంత నా స్థాయి వరకు ఎంతో కొంత చేసి పెడతాం. ఏదో వేడి నీళ్ళు సన్నీళ్ళు సాయం కానీ చేసి పెడతారు. రావట్లేదు అన్నారు కదా,
ఇదిగో చూడు, ఇదిగో కమిషనర్ పాలకొల్లు మున్సిపల్. మరి మీకు ఇంగ్లీష్ రాకపోతే అని చదువుకున్న పిల్లలు ఉంటారు. ఏబా చదువుకున్నావా? చెప్తున్నాను. మరి ఇప్పుడే కమిషనర్తో మాట్లాడాను అంటున్నాను. ఏది ఎందుకు మాట్లాడా? మరి మీరు లేరు కదా, ఇలా ఆ వాటర్ని కలుపుతూ వచ్చాను నేను. ఏది మంచినీళ్ళు ఎక్కడ ఆపుతున్నారంటే మీరు ఆపకండి, అసలు పాపం వీళ్ళకి నీళ్ళకి వీళ్ళు బాధపడుతున్నారు, ఏదో 10 రూపాయలు 5 రూపాయలు కొనుక్కునే తాగుతున్నారు, మీరు ఊరికి వాళ్ళు ఇవ్వట్లేదు కదా, తాగుతున్నారు, ఏమి అటువంటి ఆపకండి అని మళ్ళీ ఇప్పుడు కమిషనర్ ఫోన్ చేసి చెప్పాను. ఏది మీరు చెప్పిన వాళ్ళు మరి అట్లా పని చేసి మనుషులు ఇప్పుడు నీ దగ్గర నీ ఎదురుకుండా చేయలేదు కదా, నువ్వు మీ పని అయిపోయింది, ఆ ఇంటికి వెళ్ళి కలుస్తూ మళ్ళీ మీ పని చేసి పెట్టాను. నీళ్ళు ఎవరో ఆపగాని మీ కనుక ఎవరైనా టిన్నులు కానీ ఇక నీళ్ళు ఆపితే నాకు ఫోన్ చేయి డైరెక్ట్గా. నెంబర్ ఫోన్ నెంబర్ రాసి కాగితం మీద. రెండోది, ఇది తాత్కాలిక మీరు కొనుక్కుని తాగేది, నేను మీకు కూడా చెప్పాను. ఒక నిమిషం, రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత మీకు ఏదైతే వాటర్ ప్రాబ్లం లేకుండా ఇస్తాను నేను. ఎందుకంటే మీకు గతంలో కూడా నేను 1,30,00,000 శాంక్షన్ చేసాం కాపురానికి. ఏమ్మా 1,30,00,000 శాంక్షన్ చేసాం. ఇప్పుడు 2019 లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం అని లంకలు కూడా నుంచి కూడా తీసుకురావాలని పైప్ లైన్ వేసాం. అయితే ఈ లోపల గవర్నమెంట్ మారడంతో అవన్నీ ఆగిపోయి ఈ డబ్బులు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే దానికి డైవర్ట్ చేసేసుకున్నాడు. ఆగిపోయినాయి. ఒక నిమిషం, వాళ్ళకి టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్లు ఇచ్చాం, అన్నీ ఆపేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇప్పుడు మనకి 175కి 160 సీట్లు వస్తున్నాయి. మన గవర్నమెంట్ వస్తుంది, నేను ఎమ్మెల్యేగా ఉంటున్నాం. మీకు ఆ అన్నీ ఇమీడియట్గా పని చేయించి పెడతాం. ఏది వాటర్ పని. అందుకని నేను పథకాల్లో కూడా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంటింటికి కూడా సురక్షిత త్రాగునీరు ఇవ్వాలి. ఆ జాత మీరు ఏంటంటే దయ ఉంచి ఈ 5 సంవత్సరాలు మనం లేము, దానివల్ల కొన్ని లోటుపాట్లు జరిగినాయి. రేపు వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని ఇప్పుడు ఆశీర్వదించండి. రేపు జూన్ నెల నుంచే మీకు చెప్పిన పనులు నేను చేసి పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడ వాటర్ కానీ ఇవన్నీ మాది బాధ్యత. ఏమన్నా తీసుకుని రేపు జూన్ నెల అమ్మా ఒక మీరు కూడా ఏంటంటే అందరికీ చెప్పి చేయండి. నేనంటే ఊరికే ఎలక్షన్లో వచ్చి చెప్పి వెళ్ళిపోయే వ్యక్తులు కాదు. ఒక కోవిడ్ వచ్చిందంటే ఊరు తిరిగాం, ఒక వరదలు వచ్చిందంటే పేగల లోతున తిరిగాం. అక్కడ మహిళలు ఇల్లు లేవనంటే అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళాం మొండి టెండర్లో. అంటే పనిచేసే వ్యక్తులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 అమ్మా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 వరకు పనిచేసే వ్యక్తులు మనం. రాత్రి కొంచెం మీరు ఆశీర్వదించి కొంచెం జాగ్రత్త. బట్టలు ఉతుక్కుంటా కూడా చాలా ఇబ్బంది మాకు. మంచి నీళ్ళే లేవండి అసలు. రేపు కట్టించిన పంతులమ్మ అది కూడా లేకుండా చేసేసారు. పోరు నీళ్ళు వెళ్తాయి, పంట నీళ్ళు రేవా పోలే. ఇప్పుడు మీరు చెప్పి ఏమా వెళ్ళి మన ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు అవి కల్లాపు వేసుకుంటాకనే ఏమా అవి కల్లాపు వేసుకుంటాకనే మొక్కలకు నీళ్ళు వేసుకుంటే పని చేస్తాయి, తాగడానికి పని చేయవు. దానికంటే మళ్ళీ బొబ్బర్లు వచ్చేస్తాయి. ఇదిగో రేపు ఆ వాటర్ కనుక ఎవరైనా ఆపితే ఈ నెంబర్ ఫోన్ చేయమ్మా, నాది ఇది. అమ్మా మేమే ఇప్పుడు డైరెక్ట్గా ఉంటాం. మీరు గాలి మాటలు మాయ మాటలు ఎవరైనా నమ్మొద్దు. మీరు నా నెంబర్ ఇచ్చాను. ఎవరైనా నిజంగా వాళ్ళు వచ్చి ఈ టిన్నులు వాటర్ రానికుండా ఎవరైనా ఆపారు అనుకున్నా చెప్పండి, అన్నీ ఇమ్మీడియట్లీ మీ ఇంటికి టిన్నులు సైకిల్ మీద కొట్టుకుని నేను తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తాను. నేను లేకపోతే ఇదిగో కావుడి రే బా అవసరమైతే కావుడేసుకుని వస్తాను. నేను చిన్నప్పుడు కావుడే మీ ఇంటికి కావుడేసుకుని వస్తాను. నీళ్ళు కొంచెం తెల్లారులు అయితే పనిచేసే వ్యక్తులు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, కోవిడ్ వచ్చినా, వరదలు వచ్చినా తిరిగి వ్యక్తులు అమ్మ పని చేసుకోవాలి. అదే అందుకనే మనం మీ 4 ఇళ్ళకి రావట్లేదంటే ఇక్కడ ట్యాబ్లెట్లు ఇవ్వండి. 4 ఇళ్ళు 5 ఇళ్ళ దగ్గర బాగా ఎక్కువ ఇబ్బంది అని చెప్పింది ఇప్పుడు ఆవిడ ఇక్కడ. అదే చెప్పారు. అందుకని ఇదిగో టిన్లు కనపడుతుంది, ఇదిగో టిన్లు. అందుకనే రేపు మనం వచ్చిన తర్వాత చేయించి పెడదామని చెప్పాను. ఎందుకంటే నేను మొన్న 69 కోట్లు శాంక్షన్ చేసాం. అందులో పర్టికులర్గా మనం కాపాలని కూడా 1,30,00,000 శాంక్షన్ చేసాం. అంటే కొత్త ఫిల్టర్ బెడ్లు, ట్యాంకులు ఇవన్నీ. కాబట్టి గవర్నమెంట్ మారికి ఏం చేశారంటే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు వేరే వాటికి. దాంతో 5 సంవత్సరాలు ఆగిపోయింది. రేపు వచ్చింది మన ప్రభుత్వమే. అంచేత ఆ వాటర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు వాటర్ ఇవ్వాలి బాధ్యత నాది అమ్మా. అందుకని ఇదిగో పథకాల్లో కూడా పెట్టాం. కొంచెం మరి మీరు అందరికీ చెప్పి చేయించండి. మనం పనిచేసి మనుషులు కదా. మరి మన గవర్నమెంట్ లేకపోవడం వల్ల అదే మన గవర్నమెంట్ లేదు కదమ్మా, మన అధికారులు కాదు వాళ్ళు. నేను చేసే ఎందుకు మన రేపొద్దున మనం వస్తున్నాం. నీకు ఆ ఇబ్బంది లేకుండా చేసి పెట్టి ఆ ఇబ్బంది లేకుండా చేసి బాధ్యత నాది. ఓకేనమ్మా. అదే మర్చిపోకమ్మా. మరి అయిపోయి అమ్మా బాగున్నారా? కూర్చోమ్మ కూర్చో. పింఛన్ అన్నీ పెరిగి మన ఇంటికి వస్తాయమ్మా. నేను అమ్మా మర్చిపోరా కొంచెం కష్టపడి వ్యక్తినమ్మా. ప్లీజ్ కొంచెం మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర వచ్చి అడుగుతున్నాను సైకిల్ కొట్టమ్మా.
అమ్మ బాగున్నారా? అంతా ఎక్కడ ఉన్నారు మీరు అంతా? అది తెలుసు అమ్మా. పాంప్లెట్ అమ్మా, కష్టపడి పనిచేసే వ్యక్తులు అమ్మా. ఇక సైకిల్ మీద వెళ్ళేవాడు కదా. చేసుకుని ఉన్నాను సార్, మీరు చేసుకుని ఉన్నాడు. ఈ పేదలు ఆశీర్వదించారంటే అది జరుగుతుంది. జనాల మీద చాలా మందిగా మక్కువగా ఉన్నాను. అందరూ ఓకే థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, సమస్య లేదు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అది సమస్య లేదండి సార్. అమ్మాయి బాగుంది తీసుకెళ్ళిపోతాను. మన పాదయాత్ర ఇప్పుడు వచ్చేసింది అక్కడ నాకు కూడా అక్కడ దాకా వెళ్ళిపోయింది. వచ్చు మీ కాపురాలు కూడా చాలా చేసాం. కాకపోతే 100 మంది ఉన్నప్పుడు ఓ 10 మంది వెనకబడిపోవచ్చు. ఆ వెనకబడిన దాంట్లో మీరు ఉండొచ్చు. అందుకని మీ బాధ, మీ ఆవేదన ఉంది. ఇప్పుడు ఆ 90 మంది అయిపోయారు కాబట్టి ఈ 10 మందే కదా ఇప్పుడు నాకు చూసేది. నేను చేసి పెడతాను. చూడు మీ 4 ఇళ్ళకి ఏమా రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక మీ 4 ఇళ్ళకి మంచినీరు ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? మీరు ఎక్కడైనా వాటర్ చెప్పారు కదా, ఇందాక రానివ్వట్లేదు. నా ఇబ్బంది లేదు, ఎక్కడ కొనుక్కుని తెచ్చుకుంటే ఇబ్బంది లేదు. అటువంటి ఎవరైనా అబ్జెక్షన్ పెడితే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. ఎవరు అబ్జెక్షన్ పెడితే ఏమా కొంచెం దైవం ఆశీర్వదించండి. అందరిలాంటి ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అందరూ ఇంట్లో పడుకున్నారు. నేను ఊళ్ళన్నీ తిరిగాను, హాస్పిటల్ తిరిగాను. ఇళ్ళు కోసం ఎక్కడ అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళాం. మేము పేదల మనిషి. మీరు ఎలా బాధపడతారు నేను అలాగే. ఇప్పుడు నన్ను గెలిపించమన్నది నా కోసం కాదు, నా సుఖం కోసం కాదు, నా ఆస్తుల కోసం కాదు. 10 సంవత్సరాల్లో పోనీ అడిగి తెలుసుకోండి. రామారెడ్డి గారిని సంపాదించుకుంటాం, మనమే అమ్మి చేస్తున్నాం. ఎందుకు అంటే మీకోసమే నేను అడిగేది. ఏం బ్రదరు, ఇది మీకోసమే. మీకేదో చేసి పెట్టాలని తాపత్రయం తప్ప మనకు పర్సనల్ కదమ్మా. మర్చిపో ఒక నిమిషం. నేను ఏంటంటే 2019లో ఈ మంచినీళ్ళ సమస్య ఉందా అన్ని గ్రామాల్లో అని చెప్పి 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఏది మన నియోజకవర్గానికి. అంటే మన గ్రామానికి 1,30,00,000 కాపారానికి వెళ్ళి గవర్నమెంట్ వచ్చేసరికి డబ్బులు వేరే దానికి డైవర్ట్ చేసుకున్నారు. అందుకనే రేపు మన ప్రభుత్వం వస్తుందమ్మా. ఈసారి వచ్చిన తర్వాత ఇందులో పెట్టుకున్నాం మంచినీళ్ళు. మీ ఊర్లో చాలా సమస్య ఉంది. ఆ మంచినీళ్ళు కల్లాపు వేసుకుంటాకే, మొక్కలు నీళ్ళు వేసుకుంటా పని చేస్తుంది తప్ప తాడని పని చేయట్లేదు. నేను రేపు పొద్దున వచ్చినారు. ఈ పథకం ఉంది కదా అమ్మా, అదే ఈ పథకం ద్వారా మనం చేయించి పెడదాం అమ్మా. లేదైతే అది ఇబ్బంది లేదు. అది అటువంటిది ఏమంటే చెప్పండి, నేను చెప్తాను. అలాగే దానికి ఇబ్బంది లేదు. నిలబెడతాను తెప్పిద్దాం. ఇంక నీళ్ళు మనం వేస్తున్నారుగా తెప్పించేది. మీరు ఓట్లు వేయాలా అన్నారమ్మా. ఇదో రేపు మళ్ళీ మీరు పెంచినది 4,000 పెంచి మన ఇంటికి తీసుకొస్తామమ్మా. నేను అమ్మా సైకిల్ గుర్తు మర్చిపో. మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను నేను అమ్మా. పర్లేదు. యాక్సిడెంట్ అయింది సార్ సంవత్సరం క్రితం. అవునవును. అప్పుడు మా బావ మీకు మాట్లాడిచ్చారు నిలువులంక సోన్ రాజు మా బావ సార్. అవును పాపం ఆయన అప్పుడు ఇంకా చేతులు కాళ్ళు పని చేయట్లేదు సార్. ఇలా ఫిజియోథెరపీ అది చేస్తున్నారా? చేయించారు, 3 నెలలు చేయించారు. ఇంకా ఈ పని అవుతలేదండి. కొద్దిగా ఆయుర్వేదం ఏదో వాడుతున్నారు అంటే ఇక్కడ ఈ పెట్టుకోలే ఫ్యాన్ అదే మాట చెప్పాను. మంచినీళ్ళు రేపు వద్దు వచ్చాక చేంజ్ పెడదాం. ఇందులో పెట్టాను పథకంలో. మొన్నే మనం శాంక్షన్ పెట్టాం. మీకు 1,30,00,000 ప్రభుత్వం మరలు డైవర్ట్ అయిపోయినాయి. రేపు వద్దు మన ప్రభుత్వం కంటే వాటర్ లైన్ చేసి పెడదాం ఏమా. మీకు ఏదైనా ఈ లోపల బయట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నా కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. ఇబ్బంది ఏమి చేసి పెడతాం. వస్తుంది టిల్లు పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా, అలా కొనుక్కుంటున్నారు. మరి ఎంత చేస్తాం? ఒక 40 రోజులు ఏమో. ఒక 2 జాగ్రత్త మరి. మీకు తిరిగిలేదండి, నాకు తెలిసిండే మీకు తిరిగిలేదు. ఓకే థ్యాంక్ యూ. లేదు కూడా మీకోసమే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో చేయాలని మనకి ఎలా మాది తెల్లపూడి సార్. మాది అసలు ఇంకా మా అత్తగారింటికి మా అక్కరింటికి పిల్లలు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాం. పర్లేదు సార్. ఏదో సోమరాజు తెలుసండి మీకు? తెలుసు. ఇక్కడ మన యలమంచి ప్రెసిడెంట్ మా అక్క సర్పంచ్. అమ్మా జాగ్రత్త. ఓకే జాగ్రత్తగా అందరూ చెప్పి చేయించండి. మేము చేయిందాం అన్నీ అమ్మా. మర్చిపోక మరి. మన పాలకులు మన రామారెడ్డి ఇంటింటికి పాదయాత్రలో కాపవరం గ్రామం మరి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీరు సమస్య. ఆ రోజు 2019లో ఆ రోజు నారా లోకేష్ బాబు గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు
పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరిని తీసుకుని 800 కోట్ల రూపాయల జిల్లాకు ఆయన నిధులు మంజూరు చేస్తే అందులో పాలకొల్లు నియోజకవర్గానికి 67 గ్రామాలకి 69 కోట్ల నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్లు పిలిస్తే ఆ రోజు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి టెండర్లు వచ్చి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి దశలో దురదృష్టవశాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ పనులు నిలిపేసి ఆ నిధులన్నీ కూడా వేరే వాటికి జగన్ను డైవర్ట్ చేసుకోవడంతో ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆ త్రాగునీరు లేక ఆ ఫిల్టర్ బెడ్లు కానీ ఆ సంపులు కానీ ఆ ఓహెచ్ఆర్లు కానీ ఆ శివారు ప్రాంతానికి పైప్ లైన్స్ నిర్మాణం కానీ జరగకపోవడంతో ఈవేళ ప్రతి ఇంటిలోనూ కూడా ఆ నీరు లేనిటువంటి స్థితిలో అంటే ఈవేళ చూపిస్తూ ఉన్నారు నాకు ఏదైతే ఇప్పుడు వచ్చేటువంటి కుళాయిల్లో వచ్చేటువంటి నీరు వాళ్ళు చూపిస్తూ ఉంటే ఇది కల్లాపులు వేసుకోవడానికి మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి మరి అదేవిధంగా స్నానం చేస్తే ఇంకా దొద్దుర్లు ఇవన్నీ కూడా వచ్చేసేటువంటి పరిస్థితి ఆ నీరు కనుక తాగితే హాస్పిటల్ పాలవుతుంటే మరి అనేక రకాలైనటువంటి జ్వరాలు ఇవన్నీ కూడా వచ్చి 30,000 50,000 ప్లేట్లెట్స్ పడిపోయిన 2 లక్షల రూపాయలు ఇట్లా అనారోగ్యం గురై వేల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని చెప్తూ ఉన్నారు. అందుకే నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే గతంలో ఇచ్చిన 800 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ప్రయారిటీ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సురక్షితమైనటువంటి త్రాగునీరు కుళాయి అందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము. ఒక్క కాపురనే కాదు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామకి ప్రతి ఇంటికి కూడా అందజేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈవేళ కాపురంలో కూడా మరి ప్రధానంగా 3 చోట్ల ఎవరైతే ఎస్సీ పేటలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ని అడగడం జరిగింది. అదేవిధంగా బీసీ ఏరియాస్లో 2 కమ్యూనిటీ హాల్స్ అడగడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం నిర్మాణం చేసిన కమ్యూనిటీ హాల్సే తప్ప ఈ 5 సంవత్సరాలు 5 రూపాయలు ఎస్సీలకి బీసీలకి ఖర్చు పెట్టకపోవడంతో వాళ్ళందరి దగ్గర నుంచి డిమాండ్ ఉంది. అందుకే రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే ఇక కాపురంలో 3 ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా 2 బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సహకరించినటువంటి మరి అంగర రామ్మోహన్ రావు గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి చిన్న గారికి అదేవిధంగా కాపవరం మరి గ్రామ సర్పంచ్ గారికి ఇంకా ఇతర మరి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు యూత్కు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.